దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రం అనగానే మన అందరికీ రాజన్న స్వామికి కోడెముక్కలు గుర్తుకు వస్తాయి. అయితే ఈ కోడెముక్కల నేపథ్యంలో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి పేరున్నది. ఈ భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా ప్రతిరోజు వేల సంఖ్యలో తరలివచ్చి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ తరుణంలో స్వామివారికి ఇష్టమైన కోడెముక్కలు కూడా సమర్పించుకుంటారు. అయితే ఈ కోడెలను సంరక్షించేందుకు రాజన్న ఆలయ ఉన్నతాధికారులు, దేవాదాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు కోడెలను సంరక్షించేందుకు పలు గోశాలను సైతం ఏర్పాటు చేశారు. ఈ తరుణంలో వివిధ ప్రాంతాల నుంచి రైతులు తమ భక్తి భావాన్ని చాటుకునేందుకు ప్రతి సంవత్సరం అయితే అనేది ప్రతి 6 నెలలకు ఒకసారి తన పంట కోసిన తర్వాత వచ్చే పశుగ్రాసాన్ని భక్తిభావంతో రాజన్న కోడెలకు గ్రాసంగా అందిస్తున్నారు. ఈ రైతులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని సంవత్సరాలుగా ఈ స్వామివారికి పశుగ్రాసాన్ని కోడెలకు అందిస్తున్నారని తెలుసుకున్నారు. బాగంపేట, నా పేరు కల్లం లచ్చిరెడ్డి. బాగంపేట మాది. మా సొంత పొలంలో పండిన కట్టలు డాక్టర్ వాడి 86 కట్టలు తీసుకొచ్చినాం. మాకు దేవుని మీద బాగా భక్తి కాబట్టి అందుకోసం మంచి అనుకూలంగా ఉంది కాబట్టి తీసుకొచ్చినాం. ఈరోజు 86 కట్టలు తీసుకొచ్చినాం. అంటే గతంలో ఎప్పుడైనా తీసుకొచ్చిరా? అంటే ఇవరకు ఫస్ట్ ఇప్పుడే ఫస్ట్ ఇవరకు తీసుకురాలేదు, ఇక్కడ నుంచి తీసుకొస్తామని ఇట్లా. 6 సంవత్సరాల నుంచి తీసుకొస్తున్నాం ప్రతి సంవత్సరం. అంటే ఎందుకు తీసుకొస్తారు అంటే ఏం చెప్తారు? భక్తి భావం, దేవుని మీద భక్తి. అంటే ఏమైనా ఎప్పుడైనా టెంపుల్కి వచ్చి దైవం దర్శించుకుంటే కుటుంబ సమేతంగా అట్లా ఇలా వెళ్ళిపో అనేది ఏమన్నా ఉన్నదా? అంటే ఈ పశుగ్రాసం అంటే దేవునికి కోడెలకు ఈ గడ్డి ఇవ్వడం వల్ల ఏం జరిగింది? మంచి అంటే మంచి జరిగింది, పంట బాగా పండి లడ్డు ప్రసాదం. ఎన్ని సంవత్సరాలకు ఇస్తారు? 6 సంవత్సరాలు. మాది రుద్రంగి మండలం, రుద్రంగి గ్రామం. నా పేరు తిరుపతి. మేము మొక్కులో భాగంగా రాజన్న గుడికి గడ్డి తీసుకోవడం అవుతుంది. గత 3 సంవత్సరాల నుంచి కూడా గడ్డి తీసుకోవడం అవుతుంది. వీడికి వచ్చినాక వీళ్ళు లడ్డు ప్రసాదం రిసిప్ట్ అందజేస్తారు. మాకు ఇక ముందు కూడా మంచిగా అయితే కంటిన్యూ గడ్డి తీసుకొస్తాము మేము గుడికి. రాజన్నకి ఎప్పుడు కూడా మేము మొక్కులు ఇట్లా అన్ని కంటిన్యూ చేసుకుంటాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని మొక్కుకున్న తర్వాతనే తమ పాడి పంట సమృద్ధిగా పండడంతో భక్తిభావంతో మొక్కుకున్న విధంగా స్వామివారి కోడెలకు గోశాలకు సంబంధించిన దానికి వరిగడ్డిని వితరణగా ఇస్తున్నట్లు వారు చెబుతున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ ప్రపంచంలో ఏ ఆలయంలో కూడా కోడెలను మొక్కుల రూపంలో చెల్లించే ఆనవాయితీ లేదు. కాకపోతే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రంలోనే కోడెలను మొక్కుల రూపంలో సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న తరుణంలో కోడెలను సంరక్షించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు సమన్వయంతో దేవాలయ ఆలయ అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో పలు గోశాలను సైతం ఏర్పాటు చేశారు. ఈ తరుణంలో రైతులు తమ పాడి పంటలు చక్కగా సమృద్ధిగా పండి కుటుంబ సంతోషాలతో విరజిల్లుతున్న తరుణంలో స్వామివారికి పాడి పంటలు బాగా పండి రైతులందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్న తరుణంలో పాడి పంటలన్నీ సమృద్ధిగా పండి కుటుంబ సమేతంగా భక్తులు సుదూర ప్రాంతాల నుంచి రైతులు తమ కుటుంబ సభ్యులు సైతం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుంటామని, ఈ తరుణంలో ప్రతి సంవత్సరం అయితే 6 నెలలకు ఒకసారి స్వామివారికి తమ పంట కోసిన తర్వాత ఇష్టమైన కోడెలకు పశుగ్రాసాన్ని భక్తిభావంతో అందిస్తున్నామని వారు చెప్తున్న పరిస్థితి. న్యూస్ 18 రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి.